ప్రభువైన యేసు పునరుద్ధానం. యోహాను సువార్త 20 అధ్యాయం ప్రకారం దేవుని కుమారుడు ప్రభువైన క్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు పునరుద్ధానం ఎందుకు చాలా ముఖ్యమైనది? క్రీస్తు పునరుద్ధానం లేకుండా పాప క్షమాపణ గాని లేదా దేవునితో నిత్యజీవం యొక్క వాగ్దానము ఉండలేదు అని పౌలు చెప్పాడు. రోమా 4వ అధ్యాయం 25 వచనం చదవండి. ప్రభువైన యేసు మృతులలో నుండి ఎందుకు లేపబడ్డాడు? ప్రభువైన యేసు తన మరణంలో మన పాపాలను ఆయనే భరించాడు. ఆయన పునరుద్ధానం ఆయన నీతిని మరియు దేవునితో నిత్యజీవం యొక్క బహుమతిని వెల్లడి చేసింది. ప్రభువైన యేసు మరణాన్ని జయించాడు. యేసు తాను యోగ్యమైన బలి యాగముగా రుజువుపరచుకొన్నాడు. దేవుడు తన జీవాన్ని మనకు ప్రత్యామ్నాయంగా అంగీకరించాడు. ప్రభువైన యేసు శిలువ శిక్షను తీసుకున్నాడా? ఇది ఒక సాధారణ ప్రశ్న. దావీదు తన కీర్తనలో దేవుణ్ణి మనుష్యుడి స్థానాన్ని ప్రశ్నించాడు. దావీదు అడిగాడు, నీవు మనుష్యుని జ్ఞాపకముంచుకోవడానికి అతడు ఏపాటివాడు? కీర్తనలు 8వ అధ్యాయం 3 మరియు 4వ వచనం. ప్రభువైన యేసు ఇష్టపూర్వకంగా శిలువకు ఎందుకు వెళ్ళాడు? రోమా 5వ అధ్యాయం 7 మరియు 8వ వచనాన్ని గుర్తుంచుకోండి. యోహాను 3వ అధ్యాయం 16 వచనంలో కూడా చూడగలం. ఇది అంత సులభంగా ఉండగలదా? ఆయన ప్రేమ యొక్క లోతులు మరియు మన మీద ఆయన నిలిపిన విలువని మనం పూర్తిగా అర్థం చేసుకోకపోయినా, ఇది దేవుడు మనకు ఇచ్చిన అపరిమిత కృపకు ప్రత్యక్ష సాక్ష్యం. కృప చేత రక్షించబడుట. ఈ లోకం యొక్క పాపాల మీద తన న్యాయమైన తీర్పును విధించడానికి దేవునికి న్యాయమైన ప్రతి హక్కు ఉంది. అయితే బదులుగా దేవుడు తన కృపను మరియు కరుణను అందించాడు. ఎఫెసీయులు 2వ అధ్యాయం 1 నుండి 9వ వచనం వరకు చదవండి మరియు మీరు నేర్చుకున్న సంగతులను సంక్షిప్తపరచండి. దేవుని కృప మరియు దేవుని కరుణ సంపాదించుకోబడినవి కావు మరియు వాటిని మనం పొందడానికి మనకు అర్హత లేదు. అయితే అవి ప్రభువైన యేసు జీవితం, మరణం, పునరుద్ధానములలో వ్యక్తీకరించబడ్డాయి. ఇది ప్రతి ఉదయం నూతనమైనదిగా ఉంటుంది మరియు దేవుని ఎడతెగని ప్రేమకు సాక్ష్యంగా ఉంది. దేవుడు మనలను ఎక్కువగా ప్రేమించేలా చేయడానికి మనం ఏమీ చేయలేము మరియు మనం ఆయనను తక్కువగా ప్రేమించేలా చేయలేము. దేవుని నుంచి మనకు అర్హమైన శాశ్వతమైన ఎడబాటును దేవుని కృప నిలిపివేస్తుంది. క్రీస్తు మరణం మరియు పునరుద్ధానం ద్వారా దేవుని కృప మనకు రక్షణ యొక్క ఉచిత బహుమతిని అనుగ్రహిస్తుంది. కృప అనేది ఒక బహుమతి, అది మనకు అర్హమైనది కాదు. కరుణ అనేది మనకు అర్హమైనదిని పొందించబడటం కాదు. దేవుడు తన న్యాయ తీర్పుకు బదులుగా అందరికీ రక్షణను అందిస్తున్నాడు. రక్షణ అంటే పాపం యొక్క శక్తి మరియు దాని ప్రభావాల నుంచి విడుదల. రక్షణ అంటే చీకటి మరియు భ్రమ నుండి విముక్తి. రక్షణ అంటే దైవిక తీర్పు నుండి దైవిక రక్షణ. రక్షణ అంటే మరణం మరియు శాశ్వత దుఃఖం నుండి భద్రత. రోమా 6వ అధ్యాయం 23వ వచనం ప్రకారం రక్షణ ఏ విధంగా వివరించబడింది? రోమా 10వ అధ్యాయం 11 నుండి 13 వచనం ప్రకారం ఎవరు రక్షించబడ్డారు? 1 యోహాను 2వ అధ్యాయం 2వ వచనంలో ఎవరి పాపాల కోసం ప్రభువైన యేసు చనిపోయాడు అని చెప్పబడిందే. 1 తిమోతి 2వ అధ్యాయం 4 నుండి 6 వచనం ప్రకారం దేవుడు ఎవరిని రక్షించాలని కోరుకుంటున్నాడు? ప్రభువైన యేసు క్రీస్తు సమస్త మానవాళి పాపాల కోసం మరణించాడు. దేవుడు మనమందరినీ ఆయనకు ప్రార్థన చేయాలని మరియు తీర్పు నుండి రక్షణను స్వీకరించాలని కోరుకుంటున్నాడు. మనం ఏ విధంగా రక్షించబడతాము? రక్షణ స్వీకరించడం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. క్రియల ద్వారా మాత్రమే దేవుని అనుగ్రహం పొందగలరని అన్ని అబద్ధ మతాలు బోధిస్తాయి. మంచి జీవితం గడపడం, ఇతరులను ప్రేమించడం మరియు సంఘానికి వెళ్లడం ద్వారా దేవుడు మనల్ని అంగీకరించడు అంటూ ఇది తప్పు. దేవునితో వ్యక్తిగత సంబంధం ప్రపంచానికి అందుబాటులో ఉంది, కానీ ఇది కేవలం నియమాలపై ఆధారపడి ఉండదు. ప్రభువైన యేసు శిలువ మీద చిందించిన రక్తం ద్వారా విశ్వసించడం ద్వారానే ప్రతి ఒక్కరూ దేవునితో సన్నిహిత సంబంధాన్ని పొందొచ్చు. రక్షణ బహుమతిని మనం ఎలా స్వీకరించగలము? మార్కు 1వ అధ్యాయం 15 వంటి వచనాలు రక్షణ బహుమతిని స్వీకరించడం గురించి విషయాలను చెప్తాయి. క్రీస్తు శిలువ మీద మన కోసం ఏం చేశాడో తెలుసా? మన పాపాలన్నీ ఆయన మీద వేసి
ఆయన నీతిని మన మీద ఉంచాడు. నిరపరాధి మన ప్రాయశ్చిత్తం చెల్లించాడు, దోషులం మనం విముక్తి పొందాం. మనం తిరిగి జన్మించిన వారిగా, నిత్యజీవం పొందిన వారిగా మార్చబడ్డాం. మన ఆత్మలు అమరత్వం కలిగి ఉన్నాయి, ఎప్పటికీ చనిపోవు. దేవునితో మన సహవాసం పునరుద్ధరించబడింది. ఆయన ప్రేమ వల్ల మనము నిత్యజీవములోనికి ప్రవేశించుచున్నాము.